Prabhupada Paramahamsa Gururacharya Astottara Shata Shri Srimad Advaita Bhaktivedanta Swami Prabhupada ki jai. Harinam Sankirtan Yajna ki jai. Grandaraj Srimad Bhagavatam ki jai. Namo Vishnu Padaya Krishna శ్రీమద్ భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం కపిల భగవాన్ నుంచే విపరీత కర్మల వర్ణనం 10వ శ్లోకం అర్ధైః ఆపాదితైః గుర్వ్యా హింసాయ తతః చ తాన్ పుష్ణతి ఏషాం పోషేణ అని రాసు శేష భుక్ యాతి అధః స్వయం అర్థైరపాదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్ పుష్ణాతి ఏషం పోషేణ శేషభుగ్యత్యాదః స్వయం అర్థైరపాదితైర్గుర్వ్యా అర్థైరాపాదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్ ఉష్ణాతి ఏషం పోషేణ శేషభుగ్యాత్యాదః స్వయం అర్థైరాపాదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్ పుష్ణాతి ఏషం పోషేణ శేషభుగ్యాత్యాదః స్వయం హింసయేతస్తతశ్చ తాన్ పుష్ణాతి ఏషాం పోషేణ శేషభుగ్యాత్యదః స్వయం అర్ధై ధనము ఆపాదితై సంపాదించి గుర్వ్యా గొప్ప హింసాయ హింసతో ఇతః తతః అచ్చటచ్చట చ మరియు తాన్ వారిని కుటుంబ సభ్యులను పుష్ణాతి పోషించును ఏషాం వారి యొక్క పోషేణ పోషణము కొరకు శేషము బుక్ తినిన యాతి పోవును అధః
అధోగతిని స్వయం స్వయముగా ప్రతి పదార్థం తాత్పర్యం మరియు భాష్యం ఇచ్చిన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. తాత్పర్యం: అచ్చటచ్చట హింసను అనుసరించుచు అతడు ధనమును సంపాదించును, దానిని కుటుంబము వారి పోషణకై వినియోగించినను తాను మాత్రము ఖరీదు చేసిన ఆహారమున కొద్ది భాగమునే భుజించును. ఆ విధముగా అతడు వారి కొరకు అధర్మ మార్గమున ధనమును సంపాదించి నరకమునకు పోవును. భాష్యము: ఎవరి కొరకు దొంగతనం చేశాడో వారే దొంగ అన్నారట అనేది ఒక బెంగాలీ సామెత. ఏ కుటుంబ సభ్యుల కొరకు గృహమేది పలు హింసా విధానములనందు వర్తించునో వారు ఏనాడును సంతుష్టి చెందబోరు. మోహవశముననే అతడు అట్టి కుటుంబ సభ్యులను పోషించును. వారి సేవచే అతడు నరకమున ప్రవేశించుట తథ్యము. ఉదాహరణకు, ఒక దొంగ తన కుటుంబమును పోషించుటకై దొంగతనము చేసినప్పుడు పట్టుబడి కారాగారమున బందీయగును. సంఘము, స్నేహము, ప్రేమ అనువాని ఎడ ఆసక్తి మరియు భౌతిక అస్తిత్వము అనువాని సారాంశమిది. గృహాసక్తుడైన వాడు కుటుంబ పోషణకై ఏదో ఒక విధముగా ధనమును సంపాదించుట ఎందు నియుక్తుడైనను తాను తినగలిగిన దానికి అధికముగా మాత్రము తినజాలడు. అటువంటి హింసాయుత కర్మలు లేకున్నప్పటికీ స్థితికి అధికముగా అతడు భుజింపబోడు. అర్ధషేరు ఆహారమునే తినగలిగిన వ్యక్తి పెద్ద కుటుంబమును పోషించుటకు మాత్రము ఏదో విధముగా గొప్ప ధనమును గడించవలసి వచ్చును. కానీ అతనికి మాత్రము అతడు తినగలిగినంతటి ఆహారమే వసకబడును. కొన్ని మార్లు ఇంటివారు తినగా మిగిలిన ఆహారము అతడు తినును. ఆ రీతిని అధర్మముగా డబ్బును సంపాదించినను అతడు మాత్రము జీవితమును అనుభవించజాలడు. ఇది ఆవరణాత్మక మాయ అనబడును. సంఘమునకు, దేశమునకు, జాతికి చేయబడు మిథ్యాపూర్వక సేవ ఎల్లెడలా ఒక్కటిగానే ఉండును. అది పెద్ద పెద్ద జాతీయ నాయకులను కూడా వర్తించును. దేశమును సేవించడి గొప్ప నేత అధర్మయుతమగు సేవా కారణమున కొన్ని మార్లు దేశ ప్రజల చేతనే చంపబడును. అనగా ఈ మిథ్యాపూర్వకమగు సేవచే ఎవ్వరును ఆశ్రితులను సంతుష్టిపరచజాలరు. కానీ సేవయే సహజ స్థితి అయిన కారణమున దాని నుండి తప్పించుకొనుట ఎవ్వరికీ సాధ్యము కాని విషయం. జీవుడు సహజముగా పరమాత్ముని అంశ అయినను అతడు తాను దేవదేవుని సేవించలేననేది విషయమును మరచి తన అవధానమును ఇతరుల సేవ వైపునకు మళ్లించును. అది ఏ మాయ. ఇతరులను సేవించుచు అతడు మిథ్యగా తనను తాను ప్రభువునని తలచును. ఇంటి యజమాని తనను తాను కుటుంబమునకు ప్రభువునని తలచును. అదే రీతిగా దేశనేత తనను తాను దేశమునకు ప్రభువునని భావించును. కానీ వాస్తవముగా వారు సేవయందే నెలకొనియున్నారు. ఆ సేవచే క్రమముగా వారు నరకమునకు బోవుదురు. కనుక బుద్ధిమంతుడైన వాడు కృష్ణ భక్తి భావస్థితికి అరుదించి జీవితమును, సంపదను, బుద్ధిని, వాక్శక్తిని పూర్తిగా ఉపయోగించుచు కృష్ణ సేవ యందు నెలకొనవలెను. ఇందులో మనకి ముఖ్యంగా కపిలముని విపరీత కర్మల గురించి ఈ అధ్యాయం అంతా కూడా వివరించడం జరుగుతుంది. ఇంకా ఒక రకంగా చూసినట్లయితే ఎక్కువ ఈ అధ్యాయం అంతా కూడా పూర్తిగా గృహస్థ జీవనంపై ఆధారపడి ఉంటుంది. వారి యొక్క కార్యక్రమాలు ఎలా ఉంటాయి, వారు చేసే కర్మలు ఎటువంటివి, ఈ మాయ యొక్క స్థితి ఎలాంటిది, వీటన్నిటి గురించి వివరిస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే ఈ శ్లోకంలో మనకి ఈ గృహస్థ జీవనంలో కానీ వారి యొక్క మాయ యొక్క స్థితికి, అంటే మాయ చేత వారి యొక్క జ్ఞానం అపహరించి ఉంటే కనుక, పూర్తిగా ఆవరించి ఉంటే, వారు ఏ విధంగా వారి యొక్క కుటుంబానికి సేవ చేస్తారని, లేదంటే వారు ఒకరికి చేసే సేవ గురించి ఏ విధంగా విపరీతమైన కర్మలు చేస్తారనేది మనం ఇందులో చూడొచ్చు. అందులో ముఖ్యంగా మనకి ప్రభుపాదుల భాష్యాన్ని చూసుకుంటే కనుక అందులో మొట్టమొదటిగా ఆయన వివరిస్తున్నారు. ఇది ఈ బెంగాలీ సామెత ద్వారా, అంటే ఒక విషయాన్ని సరళంగా మనకి ఎప్పుడైనా సరే అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నప్పుడు మనకి ఒక స్థానికమైన విషయంతో దాన్ని సరిపోలుస్తూ చెప్తారు. అదేవిధంగా ఇక్కడ ప్రభుపాదులు వాస్తవంగా బెంగాలీలు అవటం చేత వారు ఈ బెంగాలీ యొక్క సామెతను ఆయన వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, ఎవరి కోసమైతే ఒకరు దొంగతనం చేస్తారో వారినే దొంగ అని చెప్పి వారు అంటూ ఉంటారంట.
అంటే మనం ఎవరి కోసమైతే కష్టపడుతూ ఉంటామో వారే మనల్ని తిరిగి తిడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే. దీన్ని మనం చూడవచ్చు ప్రతి కుటుంబంలో కానీ. ఈ ఒక చిన్న విషయం మనకి ఎలాంటి వివరిస్తుందంటే ఈ యొక్క కలియుగం యొక్క స్థితిని మనకి ఇందులో మనం వివరించడం జరుగుతుంది. మనకి కలియుగంలో చూస్తే పూర్వం అంతా కూడా ఎలా ఉండేదంటే ఒకరు వారి యొక్క కుటుంబం గురించి ఏదైనా చేశారనుకోండి, వారి యొక్క పోషణ కానీ అంటే వారి యొక్క బాగోగులు అన్నీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చూసుకోవటం జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో చూస్తే కనుక అలాంటిదేం జరగలేదు. ఒకడు రేయింబవళ్ళు తన కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటాడు, కానీ చివరికి ఏమవుతుంది, వాళ్ళెవరూ కూడా అతన్ని పట్టించుకోరు. ఈ విషయాన్ని మనం చూడవచ్చు. ఒక ఇంటి పెద్ద తన జీవితకాలం తన ఇంటి వారి కోసం కష్టపడుతూనే ఉంటాడు, కానీ చివరి క్షణాలకి ఏమవుతుంది, ఇంటి వారందరూ కూడా అతన్ని వెలివేయటం జరుగుతుంది ఈ రోజుల్లో. అలాంటి దాన్ని చాలా సరళంగా ఇక్కడ వివరిస్తున్నారనమాట. ఇంకా ఏమని వివరిస్తున్నారంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఒక స్థిరమైన ఆధ్యాత్మిక ఆలోచన లేకుండా మీరు ఒకరికి ఎంత సేవ చేసినా కూడా ఆ సేవ అనేది చివరికి ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వదు అనమాట. అదేవిధంగా మీరు చేసే సేవకి ఎవరు కూడా సంతుష్టులైతే అవ్వలేరు. మీ యొక్క సేవకి మీరు సంతుష్టులు అవ్వలేరు అనుకుంటారు. అది ఏంట్రా ఇది ఎన్నిసార్లు చేయాలి, ఒకే పని ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు, ఒకే పని ఎన్నిసార్లు చేస్తూ ఉంటాం. ఇలాంటివి మనం కూడా ఒక రకంగా చూడాలంటే ఈ భక్తిలోకి రావటానికి ముందు ఇంట్లో కూడా ఎన్నోసార్లు మన తల్లిదండ్రులు ఎవరో ఒకరు మనకి ఏవో పనులు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు అరే ఏంట్రా ఎప్పుడు చూసినా మనల్ని పిలుస్తూ ఉంటారు, ఎప్పుడు మనమే ఈ పని చేస్తూ ఉండాలి అంటూ ఎంతో కొంత విసుగుతూ ఉంటాం చూసారా. అవన్నీ కూడా ఈ యొక్క లక్షణాలు అనమాట. ఎందుకంటే ఈ వాస్తవమైన సేవ అనేది ఏంటి అనే విషయం మనకు తెలియనంత వరకు కూడా మనకి అందులో ఎలాంటి రుచి దొరకదు. అందుకోసమే ఈ సేవకి చేసే ప్రతి పనికి కూడా ఒక ఉన్నతమైన ఒక ధ్యేయం అనేది ఉండాలి. ఆ ధ్యేయం ఏంటనేది మనకి ప్రభుపాదుల వారు తర్వాత భాష్యంలో ఆయన వివరిస్తూ ఉంటారు. అది మనం దాన్ని చూద్దాం. ఆ తర్వాత ఇంకో విధంగా చూసినట్లయితే కనుక ఈ ఒక కుటుంబానికే తన యొక్క జీవనాన్నంతా కూడా ధారపోసి ఏ విధంగా అతను చెయ్యాలి, ఇదంతా కూడా వాడి యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా అతను ఎంతవరకు దాని గురించి తెలుసుకున్నాడు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. దీన్ని మనం ఈ రామాయణం వాటికి గనక వీటిని కొంచెం మనం అన్వయించగలిగితే గనక చూసుకోవచ్చు. మనం ఈ యొక్క ఇంటి దొంగ ఏదైతే ఉందో ప్రభుపాదుల వారు మనకి సామెతనిచ్చారో దాంట్లోంచి మనం చూసినట్లయితే రావణుని యొక్క కోణం కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. రావణుడు ఏమనుకుంటాడు, అతను కూడా వెంటనే ఎప్పుడైతే ఈ మండోదరి కదా ఎవరు శూర్పణఖ వచ్చి చెప్తుంది, ఇలాగా నా ముక్కు చెవులు కోసేశారు, ఇవన్నీ జరిగినాయి, అక్కడ ఒక అందమైన స్త్రీ ఉంది. ఇవన్నీ వినంగానే అతను వెంటనే ముందుగా తన కుటుంబం మీద తనకున్న ఆసక్తిని మనం చూడవచ్చు. వాస్తవానికి రావణుడు ఒక రకంగా చూస్తే అతనికి వేదాధ్యయనం అంతా పూర్తిగా తెలుసు, తను ఒక బ్రాహ్మణుడు అని కూడా అనొచ్చు ఒక రకంగా. పూర్తిగా అతని యొక్క దినచర్య అంతా మనం సుందరకాండలో వివరిస్తూ ఉంటుంది. హనుమంతుడు ఆయన యొక్క అంతఃపురానికి ప్రవేశించినప్పుడు చూస్తే ఆయన సంధ్యావందనం చేయడం కానీ, ప్రాతకాలాన్ని లేవడం కానీ, ఇవన్నీ చాలా పూర్తిగా అందులో వివరించడం జరుగుతుంది. అయితే అంతటి వేదం మీద అంతటి పట్టున్న అతను ఎప్పుడైతే ఈ శూర్పణఖ వివరిస్తుందో ఇలాగా నన్ను ఇలా బాధ పెట్టారని, లేదంటే అక్కడ ఒక స్త్రీ ఉంది, తను ఎంతో అందమైన స్త్రీ అని చెప్పగానే అతను తన కుటుంబం మీద ఉన్న ఆసక్తి, ముందుగా తన చెల్లెల్ని బాధ పెట్టారు అనే ఉద్దేశంతో వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, తర్వాత వాళ్ళ సోదరుల్ని సంహరించారనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో అతను వెంటనే ఏం చేస్తాడు, తన కుటుంబం మీద అదేవిధంగా తన యొక్క రాజ్యం మీద ఉన్న ఆకాంక్షతో వెంటనే ఈ అధర్మం వైపు వెళ్ళటానికి వెంటనే తను చాలా సులభంగా ఆసక్తుడవుతాడు అనమాట. ఇందులో కూడా మనం చూడవచ్చు, ఎప్పుడైతే ఈ కుటుంబం మీద ఉన్న వ్యామోహంతో అది ఏం చేస్తుందంటే పూర్తిగా మన యొక్క ధర్మపరమైన ఆలోచనని అది పూర్తిగా కప్పివేయటం జరుగుతుంది. అలాంటిది కప్పివేసినప్పుడు మనం పూర్తిగా దానికి అధర్మం వైపు తిరిగి మనకి కొన్ని సందర్భాలు మన యొక్క ఇంటిలో ఉన్న వాళ్ళే మనకి ఎదురు తిరుగుతారు ఎప్పుడైతే అధర్మం వైపు వెళ్తామో. మనకి ఇది విభీషణుడి యొక్క ఉదాహరణ ద్వారా ఇందులో తెలుస్తుంది. అతను ఏమంటాడు చివరికి, లేదు నువ్వు అధర్మం వైపు ఉన్నావు, నేను నీకు సహాయం చేయను అని చెప్పి అతను వెంటనే రాముని వైపు వెళ్తాం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఆ ప్రభుపాదుల వారు ఇచ్చిన
ఆ యొక్క చిన్న సామెతలోనే మనం చూసినట్లయితే చాలా సరళమైన విషయాన్ని మనకి, అంటే ఎంతో క్లిష్టమైన విషయాన్ని మనకి ఆయన చాలా సరళంగా అందించడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఆయన చెప్తున్నారు, ఉదాహరణకు ఒక దొంగ కనుక తన కుటుంబాన్ని పోషించడం కోసం తను దొంగతనం చేసినప్పుడు తను ఎప్పుడైతే పట్టుబడతాడో అప్పుడు అతన్ని కారాగారంలో పెడతారని వివరిస్తున్నారు అందులో. ఆ ఉదాహరణలో మనం చూసినట్లయితే అందులో ఈ భౌతికమైన ఈ బంధనాలు ఏవైతే ఉంటాయో, ఈ ప్రేమ కానీ, అదేవిధంగా సంఘం మీద ఆసక్తి కానీ, లేదంటే స్నేహం కానీ, వీటన్నిటికీ కట్టుబడి వీటన్నిటి ద్వారా అతను ఏదో విధంగా వాటిని ఏమంటారు, వాళ్ళని నేను సంతృష్టి పరిస్తే కనుక ఏదో విధంగా నేను వాళ్ళని ఏదో ఒకటి చేసి ఏదో విధంగా వాళ్ళని సంతృప్తి పరిస్తే చాలు, ఇదే నా యొక్క జీవిత సార్థకత్వం అని అతను అనుకుంటూ ఉంటాడు. అందుకే ఈ బంధనం అనేది చాలా తీవ్రంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. కానీ అది ఎప్పుడు బంధనం యొక్క వాస్తవమైన విషయం తెలుస్తుందంటే అతను ఎప్పుడైతే ఒక గురువుని శరణాగతి పొందుతాడో అప్పుడు మాత్రమే తనకి యొక్క బంధనం యొక్క అసలైన వాస్తవమైన విషయం తెలుస్తుంది. గురువు అంటే ఆయన ఈ యొక్క బంధనాన్ని కత్తిరిస్తూ ఉంటారు. ఆయన వాస్తవమైన విషయాన్ని తెలుపుతూ అసలైన బంధనం అనేది ఏంటనేది మనకి చెప్తూ ఉంటారు. అందుకే మనకి భగవద్గీతలో కూడా చూసినట్లయితే కృష్ణుడు మనకి చెప్తారనమాట. ఈ 3వ అధ్యాయంలోనే ఆవృతం న్యాసమేతేన జాసినో నిత్యవర్ణన. ఇందులో చూస్తే కనుక కామరూపేణ కౌంతేయ, ఈ కోరిక వీటన్నిటి చేత ఒకరి యొక్క స్వచ్ఛమైన చైతన్యం, ఏదైతే శుద్ధమైన చైతన్యం ఉంటుందో అది పూర్తిగా ఈ బాహ్యమైన ఆలోచనల చేత కప్పబడి ఉంటుంది. అది ఎలా అంటే ఈ యొక్క కాలే అగ్నిలో ఎంత నెయ్యి పోసినా ఏమవుతుంది, అది ఇంకా ఎప్పటికీ కూడా అది సంతృప్తి పడదు. ఇంకా కావాలి నేను ఇంకా దహిస్తా అంటూనే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇవి మనం సరైన విధంగా మనం కేంద్రీకరించినప్పుడు, ఈ మాయ చేత ఆవరించినప్పుడు ఖచ్చితంగా అది ఎప్పుడు కూడా ఇంకా కావాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏదో కావాలి అనే దాని మీద వెళ్తూనే ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఈ యొక్క ఇంకా ఇందులో వివరిస్తారు, ఆల్తో అండ్ అటాచ్డ్ ఫ్యామిలీ మ్యాన్. ఒక గృహస్థ జీవితానికి ఆసక్తుడైన వ్యక్తి దాని యొక్క కుటుంబం కోసం ఏదో విధంగా ధనాన్ని సంపాదించడం కోసం ఏదో విధంగా ఏదో పని చేస్తాడు. కావాలంటే ఎంత తీవ్ర స్థాయి కంటే చివరికి ఒక అధర్మపరమైన విషయాలు, అంటే సరిగ్గా చెప్పాలంటే ఏంటది, నేర చర్యలు చేయటానికి కూడా తను ఎలాంటి ఆలోచనని తీసుకోవడం అనమాట. ఏదో విధంగా డబ్బు కావాలి, దానికోసం నేను ఏదో ఒకటి చేస్తాను, ఏదో విధంగా సంపాదిస్తే వీళ్ళందరూ సుఖంగా ఉంటారు, వాళ్ళందరూ సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటాను అనే ఆలోచనలో ఉంటాడు. మనకి ఇదే విషయాన్ని మనం చూడొచ్చు రావణాసురుడి యొక్క విషయంలో కూడా. మనం చూస్తే కనుక తను కూడా ఈ యొక్క ఇందాక మనం అనుకున్నట్టుగానే తన యొక్క కుటుంబానికే కాకుండా తన యొక్క అహంకారానికి కూడా తను బానిస అవుతాడు అనమాట. ఎప్పుడైతే తను ధర్మం వైపు కాకుండా తన యొక్క కుటుంబానికి, తన యొక్క అహంకారానికి ఎప్పుడైతే తన దాసోహమయ్యి దానికి అతను సేవ చేద్దామని నిర్ణయించుకుంటాడో వెంటనే అతను పూర్తిగా ఏమవుతాడంటే ఆ యొక్క అధర్మం వైపు వెళ్ళటం వల్ల తన యొక్క ఆలోచనలు పూర్తిగా ఈ యొక్క నేరపూర్వకమైనది, అంటే క్రుయాలిటీ యొక్క పూర్తిగా వీటి మీద అతని ఆసక్తుడవడంతో తన యొక్క పతనానికి తానే కారణమవుతాడు. ఎప్పుడైతే అనుకోవచ్చు ఇప్పుడు వెంటనే ఏదో విధంగా జూదమాడో ఏదో విధంగా డబ్బులు సంపాదించవచ్చు అనుకోవచ్చు, సంపాదించినప్పుడు బాగానే ఉంటుంది. కానీ కొంతకాలానికి ఎప్పుడైతే ఈ తప్పుడు మార్గాల్లో తను సంపాదించాడో దాని ద్వారా వచ్చే ఫలితాలని తను చాలా తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా మనకి ఇంకా చూడవచ్చు, ఇందులో మనకి ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరిస్తున్నారు. ఇంకా చూసినట్లయితే తను ఏదో విధంగా, అంటే తను పెద్దగా తనకు కావాల్సింది చాలా కొంత భాగం అయినప్పటికీ కూడా తన కుటుంబం కోసం తను ఎంతో కష్టపడి శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు ఒక కుటుంబం కోసం నిజంగా ఎప్పుడు శ్రమించాలి అంటే కనుక ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో తాను ధర్మమైన మార్గంలో ఉండాలి. అతను ఖచ్చితంగా ఒక కృష్ణ చైతన్యుడై ఉండి తన కుటుంబాన్ని అంతటిని కూడా కృష్ణ చైతన్యంలోకి తీసుకురాగలిగినప్పుడు తన కుటుంబం కోసం తను ఎంతైనా చేయవచ్చు.
అది ఎంతవరకు అంటే వారి యొక్క జీవన విధానం పూర్తిగా కృష్ణ చైతన్యం వైపు మలిచే విధంగా ఉండాలే కానీ దాని నుంచి తిరిగి వెళ్ళే విధంగా ఉండకూడదు. మనకి ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే మనకి భాగవతంలో కూడా వివరిస్తారు. ఏంటంటే ఇందులో ఈ అటాచ్మెంట్ అంటే ఈ బంధనం గురించి అందులో మనకి ఒక అతను ఏమంటాడంటే నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊర్వశికి నేను సేవ చేస్తూనే ఉన్నాను, అయినప్పటికీ కూడా నా యొక్క ఇంద్రియాలు ఎలాంటి సంతృప్తి చెందట్లేదు, అలాగే ఊర్వశి కూడా సంతృప్తి చెందట్లేదు. ఎలా ఇది అంటే అప్పుడు అంటాడనమాట, ఇవన్నీ కూడా ఇదే ఉదాహరణ మళ్ళీ చెప్తాడు. ఇవన్నీ కూడా ఆ మంటకి పోసే ఆద్యం లాంటిది, ఆ నెయ్యిలాగా మీరు ఎంత చేసినా కూడా అవి ఎప్పటికి కూడా అవి సంతృప్తి అనేది పరచదు, సంతృప్తి పడబోవు ఎప్పటికీ కూడా. ఏ విధంగా అంటే అతనికి ఒక ఉన్నతమైన ఆలోచన ఏది లేదు అక్కడ, దేనికోసం చేస్తున్నాం. ఇప్పుడు కూడా తన యొక్క గృహం ఏది అంటే గృహం కోసం చేస్తూ ఉంటాడు, తన యొక్క స్వలాభం కోసం, తన మీద తన యొక్క ఇంద్రియాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఇతను కూడా ఈ ఊర్వశికి సేవ అనేది ఇదంతా కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మనం ఇంకా దీంట్లో చూడొచ్చు ఒక రకంగా ఇది చూస్తే మనకి ఇంకా ఇదే వృత్తాన్ని మనం చూడొచ్చు ఈ దుర్యోధనుని యొక్క స్థితిలో కూడా ఉంటుంది. తను కూడా ఎప్పుడైతే ఈ యొక్క కుటుంబం కోసం అంటే తన యొక్క పూర్తి చైతన్యాన్ని పూర్తిగా మర్చిపోతాడు. ఎప్పుడైతే మనం చూడొచ్చు మహాభారతంలో దాని యొక్క వివరణ ఉంటుంది. కలిపురుషుని యొక్క మూర్తి భవించిన రూపం అని చెప్పాలి ఒక రకంగా. తన యొక్క తనే దుర్యోధనుడి కింద రావటం జరుగుతుంది. ఒక రకంగా చూస్తే కలిపురుషుడికి పత్ని ఎవరంటే జ్యేష్ఠ అలక్ష్మి. తను ముందున్న రామాయణంలో చూస్తే కనుక ముందు యుగంలో తాను మండోదరి కింద వచ్చి తాను చేయాల్సిన కార్యక్రమాలంతా చేస్తూ ఉంటుంది. తర్వాత నేరుగా ఇక్కడ భర్త వచ్చి తాను చేయాల్సిందంతా పూర్తిగా చేస్తున్నాడు. ఇద్దరు కూడా ఏంటంటే ఒక రకంగా భార్యాభర్తలు అంటే ఎలా ఉన్నారు ఇక్కడ, తొంతకు తగ్గ బొంత అంటారు చూసారా, అదేవిధంగా ఇద్దరికిద్దరు అదే ఒక దుర్బుద్ధి కలిగిన వాళ్ళే. ఎవరు కూడా ధర్మం వైపు ఉండాలని కానీ ఈ యొక్క ఏదైనా సరే భక్తి వైపు వెళ్దామని కానీ ఆలోచన అనేది లేకుండా ఇద్దరు కూడా ఒకే విధంగా ఉంటారు. మరి అలాంటి ఉన్న జీవనంగా ఉంటే దాని మీద ఆసక్తి ఉన్నప్పుడు దానివల్ల వచ్చే ఎలాంటి ఉపయోగం లేదు గృహస్థ జీవితంలో. దాన్ని ఖచ్చితంగా ఖండించాలి ఎప్పుడైనా సరే. దాని నుంచి బయటపడితే కానీ ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి కానీ వీటి నుంచి మనకి బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మనం చూసినట్లయితే ప్రభుపాదుల వారు తన భాష్యంలోనే వివరిస్తున్నారు. ఇంకా తర్వాత దాన్ని మనం చూస్తే కనుక ఎవరైతే కేవలం అర్ధశేరు ఆహారాన్ని తీసుకుంటాడో అతను కానీ తన యొక్క కుటుంబ పోషణ కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అది ఏదో విధంగా కానీ కొన్నిసార్లు తను ఎంత కష్టపడినప్పటికీ కూడా చివరికి కుటుంబ సభ్యులందరూ కూడా తినేసి మిగిల్చగా ఉన్న కొంత భాగాన్ని మాత్రమే అతను తీసుకోగలుగుతాడు, అంతకు మించి తను ఎక్కువ తీసుకోలేడు అని చెప్పి అంటున్నాడు. ఇంకా ఏమైనా వివరిస్తున్నారంటే తను ఈ సంపాదన ఈ తండ్రి ద్వారా తను ఏదో విధంగా కొంతకాలానికి సుఖపడగలను అని అనుకునే ఒక మాయలో తను ఎప్పుడు కూడా ఉండి ఉంటాడు అని చెప్పి ఇక్కడ ప్రభుపాదుల వారు వివరిస్తున్నారు. ఇది ఏంటంటే ఈ యొక్క కృతజ్ఞత లేని ఇది అనేది ఒక చక్రం లాంటిది. ఎప్పుడైతే మనకి కృతజ్ఞత అనేది ఉండదో ఆ చక్రంలో అది తిరుగుతూనే ఉంటాడు. సేవ చేస్తూ ఉంటాడు కానీ దానికి ఎలాంటి కృతజ్ఞత ఉండదు. ప్రతిఫలం అంటే పరస్పర సంబంధం అనేది ఏమి ఉండదు. ఏదో వాళ్ళ కోసం ఇతను కష్టపడతాడు, వాళ్ళు ఏదో చేస్తారు. తర్వాత ఇక్కడ చూస్తే చెప్తున్నారు ఇంకా ఒక సాడ్ రియాలిటీ అంటే కఠినమైన వాస్తవం ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో కూడా ఎవరు కూడా ఒక కుటుంబ ఎవరైతే వారి కోసం కష్టపడుతున్నారో వారిని పెద్దగా పట్టించుకోవటం కూడా లేరని చెప్పి ఇక్కడ చాలా సరళంగా వివరిస్తున్నారు. ఏదో వండుతారు, అందరూ తినేస్తారు, ఇంటి పెద్ద వచ్చాడా లేదా అంటే ఒక నైతికమైన సభ్యత అనేది కూడా ఇప్పుడు పూర్తిగా పోయిందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ భాగవత ధర్మం కానీ రామాయణం కానీ వీటి యొక్క విషయాలు సరిగ్గా ఎప్పుడైతే మన దగ్గర పూర్తిగా వాటి యొక్క అంటే అందరూ చదువుతారు రామాయణం వీటన్నీ కూడా చిన్నప్పటి నుంచి చాలామంది చదివే ఉంటారు, కానీ దానిలో ఉన్న ఉపదేశాన్ని ఎవరు తీసుకోవట్లేదు. అది ఒక కథ కింద చదివినంత వరకు మనకి దాని నుంచి ఏమీ పెద్దగా నేర్చుకునేది ఉండదు. కానీ దాని నుంచి ఎప్పుడైతే ఆ యొక్క
కౌశల్యాదేవి సీతాదేవికి ఇచ్చే ఉపదేశాలు కానివ్వండి, ఇంకా ఒకవేళ మహాభారతంలో చూస్తే సత్యభామకి ద్రౌపది దేవి ఇచ్చే ఉపదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కుటుంబ వ్యవస్థకి కనీసం కావాల్సిన ఒక నైతికమైన ఉపదేశాలు. ఒక వ్యక్తి నిజంగా అతని ఉపదేశాలు తీసుకుని భక్తిలోకి వచ్చినా రాకపోయినా కూడా కనీసం ముందుగా ఒక మానవ స్థితికి వస్తారు. ఎప్పుడైతే మనిషి సరిగ్గా ఉంటాడో అతను తన యొక్క మనోస్థితి అనేది స్థిమితపడుతుంది. ఎప్పుడైతే మనోస్థితి స్థిమితపడుతుందో అప్పుడు శీఘ్రంగా అతను భక్తికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి అయితే, ఇంకొకటి ఈ యొక్క జీవనాన్ని చూసి పూర్తిగా దాని మీద విరక్తి వచ్చి భక్తికి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఆ 2 సందర్భాలు ఉంటాయి ఇందులో. కాకపోతే ఎప్పుడైతే ఈ రామాయణం వీటన్నిటిని అనుగుణంగా వాడి యొక్క జీవనాన్ని ఉంటే పూర్తి కుటుంబం చాలా త్వరగా భక్తిలోకి రావచ్చు. కానీ విరుద్ధ ధోరణిలో ఉన్నప్పుడు ఎవరైతే యజమాని ఉంటాడో అతను త్వరగా భక్తిలోకి అవకాశం కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో చెప్తాడు, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ, మమ మాయా దురత్యయ, నా యొక్క మాయ చాలా కఠినమైనది, దీని నుంచి అందరూ కూడా చాలా త్వరగా బయటికి రాలేరు అని చెప్తున్నారు. మరి దానికోసం ఏం చేయాలనేది కూడా ఆయన మనకి వివరించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి చూడొచ్చు, ఎప్పుడైతే మాయాముగ్ధ జీవేరనహి, మాయాముగ్ధ జీవేరనహి, ఎప్పుడైతే జీవి ఈ మాయయుక్త మధురంలో పూర్తిగా మునిగిపోయి ఉంటుందో అప్పుడు దానికి స్వతహంగా ఉన్న కృష్ణుని యొక్క జ్ఞానం అనేది తెలియదన్నమాట. అది తెలియనంత వరకు కూడా అది పూర్తిగా ఈ యొక్క మాయలోనే, ఈ యొక్క బంధనాల మీద ఆధారపడి పూర్తిగా తన జీవనాన్ని సాగిస్తూనే ఉంటుంది. అందుకే మనకి దీని యొక్క ఉదాహరణ కోసం ఎక్కువగా ఈ భాగవతంలో పట్టుపురుగుని వివరిస్తూ ఉంటారు ఎక్కువగా. దీనికి పట్టుపురుగు ఏంటంటే దాని చుట్టూతా ఒక వలయంలో ఏర్పాటు చేసుకుని దాని లోపలే ఉండిపోయి ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి చాలా కష్టపడుతుంది ప్రారంభంలో. తర్వాత ఏమవుతుంది, అది పూర్తిగా అందులోనే అంతమైపోతుంది. ఈ యొక్క చుట్టూతో ఉన్న ఈ ఆవరణ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మనకి ఈ యొక్క భౌతికమైన వాంఛలు కానివ్వండి, కోరికలు కానివ్వండి, వీటన్నిటితో దాన్ని పోల్చితే కనుక లోపల ఉన్న పట్టుపురుగు ఏదైతే ఉంటుందో అది జీవాత్మ. జీవి ఎప్పుడైతే దాని నుంచి బయటపడాలంటే అప్పుడు మాత్రమే ఈ యొక్క బంధనాల నుంచి బయటపడగలుగుతుంది. దానికి ఎప్పుడు అదంతా జరుగుతుంది. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మనకి గురువు అనేది ఖచ్చితంగా అవసరం, దాని యొక్క బంధనం నుంచి మనం బయటపడాలంటే. ఎందుకంటే వాస్తవమైన జ్ఞానం మనకి వచ్చేంత వరకు కూడా మనం ఈ యొక్క మాయ యొక్క జ్ఞానానికి మనం సేవ చేస్తూనే ఉంటాం. మనకి ఎప్పుడైతే ఆ వాస్తవమైన జ్ఞానం, కానీ మరి వాస్తవమైన జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే అది ఖచ్చితంగా మనకి గురువు యొక్క శరణాగతి పొందినప్పుడు మాత్రమే వస్తుంది. ఇంకా మనం చూడొచ్చు ఇందులోనే ఈ ఇంకా చూస్తే కనుక రావణుడు కూడా ఎలాగంటే తన యొక్క సంపద మీద, తన యొక్క జ్ఞానం మీద, వీటి మీద తను చాలా ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటాడు. ఇంకా నన్ను మించిన వాడు లేడు, ఇంకా నేనే అంత అని చెప్పి ఎప్పుడైతే అతను అనుకుంటాడో అతను ఏంటంటే ఎప్పుడైతే తన యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఈ మాయ చేత ఆవరించబడి ఉందో, ఏదైతే అహంకారం కానివ్వండి వీటన్నిటి చేత, వెంటనే తన యొక్క సొంత తప్పులు ఏదైతే ఉంటాయో తను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. వాటి నుంచి అతను అరే నేను ఇది చేస్తున్నాను, ఇది తప్పు, అరే ఇది ఇలా చేయకూడదు అనే విషయాన్ని ఇంకొకరు చెప్పినా కూడా వినే స్థితిలో అతను లేకుండా పోతాడు అనమాట. ఇంకా వెంటనే ఏమవుతుంది, తన యొక్క పతనానికి తానే ఒక కారణం అవుతుంది. తన ద్వారా ఏమవుతుందంటే తను ఇంకా పూర్తిగా ఈ యొక్క అహంకారం వీటికి మాయాపరిత జ్ఞానానికి ఎప్పుడైతే తన సేవ చేయటం జరుగుతుందో అప్పుడు పూర్తిగా తన యొక్క పూర్తి పతనానికి, తన యొక్క రాజ్య పతనానికి కూడా అతను పతనం చెందటం జరుగుతుంది. మనకి తర్వాత శ్రీల ప్రభుపాదులు వారు ఇందులో ఇంకా వివరిస్తున్నారు ఏంటంటే సంఘానికి చేసే సేవ అది కూడా ఎలాంటిదంటే ఈ యొక్క మాయ చేత ఆవహరించినప్పుడు ఈ సంఘానికి కానీ లేదంటే దేశానికి కానీ ఇవన్నీ చేసేది కూడా ఇదే విధంగా ఈ రాజకీయ వ్యక్తులు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈ సంఘానికి చేసే సేవ ద్వారా ఇదే గొప్ప సేవ, దీని నుంచి ఇంకా ఇది మేము తప్ప ఎవరు చేయలేరు, ఇది అందరూ చేసే విధి కాదు, ఇది మేమే చేయగలం అనే ఒక అహంకారంతో చేయటం కానివ్వండి, అసలైన విషయం తెలియకుండా దీని గురించి చేయటం, వీటన్నిటిని కూడా ప్రభుపాదులు వారు ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నారనమాట. ఏ విధంగా అంటే ఎంతో తీవ్రమైన త్యాగాలతో కూడా కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఈ యొక్క సేవ చేస్తూ ఉంటారు. కానీ తర్వాత ఏమవుతుంది,
వాళ్ళు దాన్ని అందరూ మర్చిపోతారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. దేనికోసం? అందుకే ఈ యొక్క అసలైన ఆధ్యాత్మికమైన విషయం, ఆధ్యాత్మికమైన లక్ష్యం లేకుండా సేవ అనేది చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అదేవిధంగా ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఈ ఎవరు కూడా ఒకరిని కాపాడలేరు అనే విషయాన్ని కూడా చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఎవరికైతే నువ్వు సేవ చేస్తున్నావో కొన్ని సందర్భంలో వారి చేత నువ్వు సంహరించబడతావు అని కూడా వివరిస్తున్నారు. కొన్నిసార్లు మనం చూడొచ్చు, పెద్ద నాయకులు దేశానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు, తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి అదే దేశంలోని వ్యక్తులు వాళ్ళని చంపేయటం జరుగుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని చూస్తే మనకి అసలు అప్పుడు ఎవరి మీద మనం అసలు ఆధారపడాలి? గురువు నశ్యత్, జననీ నశ్యత్, పితా నశ్యత్. మరి ఎవరు అసలు వ్యక్తులు ఎవరు అంటే అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు మనకి, భగవంతుడి మీద మనం ఖచ్చితంగా ఆధారపడాలి. ఆయన అప్పుడు నరసింహునికి చేసే ప్రార్థనలో మనకి వివరిస్తారన్నమాట. ఈ గురువు నశ్యత్, జననీ నశ్యత్, పితా నశ్యత్, స్వజనోబి నశ్యత్. స్వజనులు కూడా మనల్ని రక్షించలేరు. మనకి ముందు చూడొచ్చు, ప్రారంభంలో ప్రభుపాదులు వారు వివరించారు చూసారా, ఒక బెంగాలీ సామెత కానివ్వండి, అదంతా కూడా ఎవరు కూడా నువ్వు ఎంత సేవ చేసినా కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా నిన్నే పట్టించే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఒక రకంగా దొంగతనం ఎవరి కోసం చేస్తున్నావు అంటే నా కుటుంబం కోసం అంటున్నాడు. చివరికి వాళ్ళే వీడే దొంగ అని చెప్తున్నారు అనమాట. అదే మనం చూడొచ్చు. నారదుడు కూడా ఎవరు వాల్మీకి తన యొక్క పూర్వ వృత్తంలో కూడా అడుగుతాడు చూసారా, ఏంటి నేను ఇదంతా మీకోసం చేస్తున్నానంటే, లేదు నువ్వు చేసింది మేము తీసుకుంటాం కానీ నీ యొక్క పాప ఫలాన్ని ఏమి మేము పంచుకోము అని చెప్పి అంటారు వాళ్ళు. ఇంకా వెంటనే వాడి యొక్క వాస్తవ విషయాన్ని తెలుసుకుని అప్పుడు నారదుని యొక్క ఉపదేశం చేత ఆయన వాల్మీకి ఋషి కింద మారటం జరుగుతుంది. ఇదే విషయం మనకి ఇంకా చాలా వృత్తాలు ఉన్నాయి. ఇలాంటి ఒక సందర్భాలు చూసినట్లయితే గుహుని యొక్క పూర్వ వృత్తం కూడా ఇదే ధోరణికి సంబంధించింది. అది కూడా ఇంకా మనం చూడొచ్చు. ఇందులో ఏమని వేస్తున్నారో అదే మనకి ఈ యొక్క గురువు నశ్యత్, జననీ నశ్యత్. ఇందులో మనం చూసినట్లయితే భాగవతంలో మనకి మహారాజు వేణుని యొక్క వృత్తం కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే ఆయన యొక్క స్వధర్మాన్ని మర్చిపోయి ఆయన అధర్మానికి పాల్పడి పూర్తిగా ఆయన ఈ యొక్క చేస్తారో అప్పుడు స్వజనులే బ్రాహ్మణులందరూ కలిసి ఆయన సంహరించి ఆయన నుంచి పృథు మహారాజుని తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే ఈ కర్ణుడి యొక్క వృత్తం కూడా మనం దీనికి అన్వయించవచ్చు. ఈ విధంగా అంటే ఆయన కూడా ఈ యొక్క లాయాలిటీ అంటే విధేయతతో ఉండటం దుర్యోధనునికి విధేయుడై ఉండటం చేత అతను ఏం చేస్తాడంటే వాని యొక్క అసలైన ధర్మం ఏదైతే ఉంటుందో సహజ స్థితిని కోల్పోయి పూర్తిగా ఆయన ఏం చేస్తాడంటే పూర్తిగా ఈ దుర్యోధనుడికి నేను ఏదో విధంగా సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో అతనికి సేవ చేస్తూ పూర్తిగా అధర్మం వైపు వెళ్ళి అధోగతికి పోవటం జరుగుతుంది అనమాట. అందుకే ఈ విధేయత కూడా ఎవరి వైపు మనకు ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనకి ఇదే వృత్తం ఒక రకంగా చూసినట్లయితే రావణాసురుడు కూడా లంకకి నేనే సంరక్షిస్తానని ముందుగా మాటిస్తాడు. అతను అంతటి సంరక్షిస్తానని చెప్తాడు. చివరికి ఇంకా ఎప్పుడైతే అధర్మం వైపు వెళ్ళటం జరుగుతుందో పూర్తిగా కుటుంబ బంధనానికి చిక్కుకుని శూర్పణఖ మాటలు విని ఎప్పుడైతే సీతని అపహరించాలని చూస్తాడో తన యొక్క లంకా పతనం కూడా తనే కారణం అవుతాడు. అప్పుడే అంటారు ఈ యొక్క లంకావాసులందరూ కూడా అంటారు, ఇంకా లంకా దహనం లంక ఇంకా తన యొక్క పతనానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పి అందరూ అరుపులు అరుస్తూ ఉంటారు అనమాట. తర్వాత భాష్యాన్ని మనం ఇంకా పరిశీలించినట్లయితే ప్రభుపాదులు వారు చివరిగా వివరిస్తున్నారు. ఇందులో జీవి యొక్క సహజ స్థితి ఏంటి అనే విషయాన్ని భాష్యంలో వివరిస్తున్నారు. ముందుగా జీవి తన యొక్క సహజ స్థితిలో లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి ప్రభుపాదులు వారు వివరించుకుంటూ వచ్చినప్పుడు చివరిగా ఇప్పుడు జీవి యొక్క సహజ స్థితి గురించి వివరిస్తున్నారు. ఏంటంటే జీవి తన యొక్క సహజ స్థితి ఏంటంటే సాధారణంగా జీవి అనేది భగవంతుని యొక్క అంశ అని చెప్పి ఆయన వివరిస్తున్నారు. తర్వాత ఏంటంటే జీవి ఎప్పుడైతే తన యొక్క సహజ స్థితిని కోల్పోయినప్పుడు అది మాయ యొక్క ఆవరణలోకి రావటం జరుగుతుంది. దాని ద్వారా ఎప్పుడైతే ఈ కుటుంబ సభ్యుల యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో అతను తానే ఈ కుటుంబానికి యజమానినని
అదేవిధంగా ఈ దేశ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఈ దేశానికి నేనే నాయకుడిని, నేనే దీనికి అధిపతిని అని చెప్పి అనుకుని వారు ఆ మాయకి సేవ చేస్తూ 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 వారి యొక్క జీవనాన్ని పూర్తిగా నరకప్రాయానికి చేరుకుంటారని చెప్పి అందులో వివరిస్తున్నారు. ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే ప్రభుపాదులు వారు నేరుగా చెప్తుంది, జీవి యొక్క సహజ స్థితి ఏంటంటే జీవి సేవకునిగా ఉండటం దాని యొక్క సహజ స్థితి. అంతేగాని అది అధిపతిగా కానీ ఆధిపత్యం చెలాయించాలనుకునేది దాని యొక్క సహజ స్థితి కాదని ఆయన వివరిస్తున్నారు. అదేవిధంగా ఒక దేశానికి కానీ ఒక కుటుంబానికి కానీ సేవ చేయటం ద్వారా దాని యొక్క వాస్తవమైన స్థితిని అది మార్చలేరు ఎవరు కూడా అని చెప్పి ఆయన వివరిస్తున్నారు. ఇంకా ఈ యొక్క మాయకి చేసే సేవ అనేది మనల్ని పూర్తిగా దాని యొక్క ఆవరణలోకి తీసుకోవటం కానీ అది పూర్తిగా మనల్ని మభ్య పెడతానికి కానీ అది పూర్తిగా సహాయం చేస్తుందని చెప్తున్నారు అనమాట. అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు, శృణో స్వరూప, నేను ఈ యొక్క నిజాన్ని చెప్తున్నాను ఇప్పుడు విను. ఏంటంటే జీవేర స్వరూపే నిత్యర కృష్ణదాస అనే విషయాన్ని ఆయన అప్పుడు వివరిస్తారు అనమాట. జీవి యొక్క స్వరూపం కృష్ణుని యొక్క నిజమైన దాసుడు అని చెప్పి ఆయన అంటారు. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మనకి ఈ అర్జునుని యొక్క వృత్తం కానివ్వండి, అదేవిధంగా ఆంజనేయుని యొక్క వృత్తం కానీ ఇద్దరు కూడా వారు అర్జునుడు అంటాడు అనమాట, అంత కరిష్య వచనం భావ అనే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే అతనికి అసలైన జ్ఞానం అనేది దొరుకుతుంది. అప్పటి వరకు ఏదో ఉంటాడు ఒక రకంగా మనం పైన చూసిన విధంగా అతను కూడా ఈ బంధు ప్రీతి వీటన్నిటితోనే ఉండి నేను యుద్ధం చేయను, నేను సన్యసిస్తాను అని చాలా రకాలైన ప్రశ్నలు చెప్తూ ఆయన నివారణ చేస్తూ ఉంటాడు, యుద్ధానికి సన్నిహితుడు అవ్వడం. అప్పుడు ఎప్పుడైతే ఆయనకి ఇవన్నీ కాదు, అసలు నాకు ఏం చేయాలి ఏం చేయకూడదని తెలియట్లేదు, ఇప్పుడు నన్ను నువ్వు శిష్యుని కింద స్వీకరించండి, నేను ఇప్పుడు గురువు కింద స్వీకరిస్తాను, కరిష్య వచనం బావ అని చెప్పి అప్పుడు నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆయనకి శరణాగతుడు అవుతాడో అప్పటి నుంచి ఆయన యొక్క పవిత్రీకరణ అనేది మొదలవుతుంది. వాస్తవానికి అర్జునుడు ఏమీ ఆ స్థితిలో లేడు, మన కోసం అది చూపిస్తున్నాడు అనే విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది జరుగుతుందంటే మనం కూడా మన యొక్క హృదయ దౌర్బల్యం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా ఆ శరణాగతి అనేది కావాలి. ఆ శరణాగతి లేనంత వరకు కూడా మనం ఎంత చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు అనమాట. ఎప్పుడు కూడా అనుకుంటాం ఇంకా ఇది నేను కాబట్టి చేయగలుగుతానో, లేదంటే ఇంక ఇది ఎవరూ చేయలేరు, లేదంటే ఇది నేను ఉండటం వల్ల ఇది జరుగుతుంది, లేదంటే ఇది జరగదు, ఇలాంటి విషయాలు మనం అనుకుంటూ ఉంటాం. అందుకని ఆ శరణాగతి అనేది చాలా ముఖ్యం. అందుకనే మనకి ఈ శరణాగతి అనేసరికి పూర్తిగా ఈ సేవ యొక్క భావాన్ని, అసలైన సేవ అనేది మనకి హనుమంతుని ద్వారా లేదంటే కనుక అర్జునుని ద్వారా మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ప్రభుపాదులు వారు వివరిస్తున్నారు, ఎప్పుడైతే ఈ ధర్మపరాయణుడైన వ్యక్తి కృష్ణ చైతన్యంతో కూడి సేవని చేస్తూ ఉంటాడో భగవంతుడికి, అప్పుడు తన యొక్క జీవితం అంతా కూడా కృష్ణ చైతన్యానికి అనుగుణంగా తను మార్చుకుని తన యొక్క బుద్ధిని, వాక్చాతుర్యాన్ని, పూర్తి శక్తిని, అదేవిధంగా తన యొక్క సంపదని పూర్తిగా కూడా భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేయడం జరుగుతుందో అప్పుడు అది తన యొక్క పూర్తిగా పరిపక్వతని సాధిస్తారని చెప్తున్నారు. ఇక్కడ వాస్తవమైన సేవ అనేది భగవంతునికి చేసే సేవ మాత్రమే వాస్తవమైన సేవ అని మనకి చాలా స్పష్టంగా ఇక్కడ వివరించడం జరిగింది. అదేవిధంగా సేవ అనేది ఏదైనా అవ్వచ్చు, వారి యొక్క బుద్ధిని భగవంతుని యొక్క సేవలో వినియోగించవచ్చు, వారి యొక్క జీవితాన్ని పూర్తిగా భగవంతుని యొక్క సేవకు అంకితం చేయవచ్చు, అదేవిధంగా వారి యొక్క సంపదని దాన్ని కూడా భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేసి దానికి పూర్తిగా పరిపక్వతని అతను సాధించవచ్చు అనమాట. అదేవిధంగా వాస్తవమైన సంతోషం, వాస్తవమైన సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే అది కూడా ఎప్పుడైతే వాడి యొక్క జీవిత విధానాన్ని పూర్తిగా భగవంతుని యొక్క సేవకి అనుగుణంగా తను మార్చగలిగితే అప్పుడు తన యొక్క వాస్తవమైన ఆనందం అనేది కలుగుతుంది. కృష్ణార్థే అఖిల చేష్ట అనేది చాలా ముఖ్యం. మనకి ఉన్నది ఏదైనా సరే, అర్జునుడు తన యొక్క పూర్తి యొక్క విద్యను కానివ్వండి, తన యొక్క శక్తులు కానివ్వండి, వాటన్నిటిని కూడా భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఆంజనేయుడు ఆయన యొక్క శక్తిని భగవంతుని యొక్క సేవలో వినియోగించడం జరిగింది. ఇదే విధంగా మనకి మన యొక్క శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా మన యొక్క సామర్థ్యానికి తగ్గట్టుగా మనం కూడా మన యొక్క పూర్తి శక్తిని భగవంతుని యొక్క సేవలో మనం వినియోగించగలగాలి. అప్పుడు దాన్ని మనం అసలైన వాస్తవమైన సేవ అంటారు. అదే మనకి భగవద్గీతలో ఉంటుంది కదా, అదేంటి యత్కరోషి యదాన్యాషి యజ్ఞ, ప్రతిదీ మనకున్న ప్రతిదీ కూడా మనం పూర్తిగా భగవంతునికి దాని యొక్క నివేదన కింద మనం ఇవ్వగలిగితే అప్పుడు దాని నుంచి మనకి ఎలాంటి యొక్క అపరాధ భావం అనేది ఉండదన్నమాట. ఇంకా ఇందులో మనం చూసినట్లయితే ఇంకా
మనకి మెల్లమెల్లగా ప్రభుపాద వారి చివరికి రావటం జరిగింది. ఇందులో భాష్యాన్ని చివరికి వస్తే కనుక ఆయన ఈ యొక్క ముక్తి మార్గం అంటే భక్తి యొక్క ముక్తిరీత్వ స్వరూపేణ వ్యవస్థిత అనేది ముక్తి యొక్క అసలైన లక్ష్యం ఏంటంటే మన యొక్క జీవితం యొక్క స్వరూపాన్ని చేరుకునేది ముక్తి యొక్క అసలైన లక్ష్యం. అది ఏ విధంగా చేరుకోవాలనే విషయాన్ని ప్రభుపాదుల వారు ఈ చివరి దాంట్లో మనకి వివరించడం జరిగిందనమాట అంతా కూడా. అదేవిధంగా ఇంకా మనం చూస్తే చేసే ప్రతిదీ ఏదైతే ఈ వర్ణాశ్రమ విధానం ఇవన్నీ ఉన్నాయో ఇది కూడా మనకి అదే సంశుద్ధిర్ హరితోషణం అనే ఒక శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనకి వివరించడం జరుగుతుంది. ఈ యొక్క వర్ణాశ్రమ విధానం అందులో ఉన్న ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరూ హరి యొక్క సంతుష్టి కొరకు వారి యొక్క సేవను అందులో వినియోగించినప్పుడే ఆ వర్ణాశ్రమానికి అసలైన అర్థం సార్థకతం అనేది వస్తుందని అందులో వివరిస్తడం జరుగుతుంది. ఇంకా మనం చూస్తే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవనం అనేది జీవి యొక్క తన స్వరూపానికి తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా జీవి భగవంతుడైన కృష్ణునికి సేవ చేయడం కోసం, అదేవిధంగా మానవ జీవితం యొక్క అసలైన సార్థకతని సాధించడం కోసం ఇదొక మార్గాన్ని ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అందుకే అంతా చెప్పి చివరికి భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమంటే సర్వధర్మాన్ని పరిత్యజ మామేవ శరణం వ్రజ. అందుకనే మనకి ఈ శరణం వ్రజ అనేది చాలా ముఖ్యం జీవికి. ఎప్పుడైతే ఆ శరణాగతి వచ్చేంత వరకు తను ఎదురు చూస్తుందో అప్పటి వరకు కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు తను చేసే సేవలో. ఎప్పుడైతే అది పూర్తిగా శరణాగతి పొందుతుందో అప్పుడు దాని యొక్క సార్థకతానికి అంటే అసలైన వాస్తవ స్థితికి వచ్చి తన యొక్క జీవనాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. మనం చూడొచ్చు భీష్ముడు కూడా అప్పటి వరకు ఎంతో ఇదిగా ఉన్నా కూడా తన యొక్క చరమస్థాయికి వచ్చినప్పుడు పూర్తిగా భగవంతునికి శరణాగతి పొంది ఆయన భగవంతుని స్తుతించడం, ఆయన యొక్క పూర్తిగా ఆయన యొక్క ఈ కర్మలన్నిటి నుంచి ఏ విధంగా విడబడి ఉన్నాడు అనే విషయాన్ని మనకి భీష్ముడి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకే మనకి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, వాసుదేవ జగన్నాథ అని, వాసుదేవుడే జగన్నాథుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సర్వ ప్రభు ఆయనే అని చెప్పి మనం దాన్ని గుర్తుంచుకుని ఆ విధంగా భీష్ముని ఏ విధంగా అయితే తన యొక్క జీవనాన్ని శాంతియుతంగా ఆయన సమాప్తి చెందారో అదేవిధంగా మన యొక్క జీవితాన్ని కూడా శాంతియుతంగా భక్తియుత సేవలో మనం సమాప్తి చెందుకోవాలి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు, సలహా, సందేహాలు, సవరణలు ఉంటే కనుక చెప్పచ్చు. మంత్ర తప్పుగా చెప్పాను. మండోదరి మంత్ర, అది మండోదరి అని చెప్పినట్టున్నాను. మంత్ర శ్రీల ప్రభుపాద్ కీ జయ.